దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం ఇప్పుడు భక్తి కంటే రాజకీయాలకే వేదికగా మారిందా? ఒకవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సంచలన ఆరోపణలు, మరోవైపు కాంగ్రెస్ నేతల ఘాటు కౌంటర్. కోట్ల రూపాయల ఆలయ నిధులు, పుష్కరాల చీరలు, అభివృద్ధి పనులు, అవినీతి ఆరోపణలు, ఇలా కాళేశ్వరం చుట్టూ రాజకీయ వేడి ఒక్కసారిగా పెరుగుతోంది. అసలు ఎవరి వర్షన్ ఏంటి? ఏ పార్టీ ఏమంటుంది? ఇప్పుడు చూద్దాం. కాళేశ్వరం ఆలయం అభివృద్ధి పేరుతో భారీ అవినీతి జరుగుతుందంటూ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కుటుంబం ఆలయాన్ని ఏటీఎంలా ఉపయోగిస్తుందని, వందల కోట్ల రూపాయల పనుల పేరిట ప్రజాధనాన్ని దోచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులతో ఇటీవల కాళేశ్వరం ఆలయాన్ని సందర్శించిన వారు ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రజలతో పాటు అర్చకులపై కూడా ఉందన్నారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న అభివృద్ధి పనులపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వర ఆలయాన్ని ఏటీఎంగా మార్చుకున్నదని ఇప్పటికే చెప్పడం జరిగింది. అది ఇప్పుడు దాన్ని ఇంకా బలపరిచే విధంగా, మరి ముందుకు తీసుకుపోయే విధంగా ఇవాళ కాళేశ్వరం ఆలయాన్ని అభివృద్ధి పేరుతోటి 100 కోట్ల రూపాయలను దుద్దిల్ల కుటుంబం జేబులో వేసుకోవడానికి కుట్ర జరుగుతూ ఉన్నది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దుద్దిల్ల శ్రీధర్ ఇక్కడ పుట్టకపోవడం వలన, ఇక్కడ ఆయనకు అమ్మగారో అత్తగారో తల్లి సంబంధికులో తండ్రి సంబంధికులో లేకపోవడం వలన ఆయనకి మంతిని ప్రాంత ప్రజలు ప్రాంతం యొక్క స్థితిగతులు తెలియకపోవడం వలన ఈ కాళేశ్వరం ఆలయాన్ని ధ్వంసం చేస్తూ 100 కోట్ల రూపాయలు ఇక్కడిని దోసుకునే ప్రయత్నం ఇవాళ మన కళ్ళ ముందట జరుగుతూ ఉంటే దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం మంతిని నియోజకవర్గంలో ఉన్న ప్రజలపైన ఉన్నది. ముఖ్యంగా మాదేపూర్ మండల ప్రజలపైన ఉన్నది. కాళేశ్వరం పట్టణ ప్రజలపైన ముఖ్యంగా ఉన్నదనే విషయాన్ని, అంతకన్నా ఎక్కువగా ఆలయాన్ని నమ్ముకొని బతుకుతున్నటువంటి బ్రాహ్మణుల పైన ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పురోహితులు ఆలోచించాలే. ఇక్కడితో ఆగని పుట్ట మధు పుష్కరాల కోసం కొనుగోలు చేసిన చీరలు, కిట్లను ఎన్నికల రాజకీయాలకు ఉపయోగిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ధన్వాడలో పంపిణీ చేసిన చీరలు కూడా ఆలయ నిధులతో కొనుగోలు చేసినవే అంటూ ఆరోపించారు. ఆలయ ఆదాయం, వ్యయాల వివరాల్ని సమాచార హక్కు చట్టం ద్వారా కోరినప్పటికీ అధికారులు సమాచారం ఇవ్వడం లేదంటూ సుప్రీంకోర్టు పేరును సాకుగా చూపుతున్నారంటూ విమర్శలు చేశారు పుట్ట మధు. ఆలయ నిధుల ఖర్చుపై ప్రభుత్వం వెంటనే పూర్తి లెక్కలు ప్రజల ముందుంచాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లా ప్రజల్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పటి వరకైతే ప్రజలు గలం విప్పరో, ఎప్పటి వరకైతే ప్రజలు చైతన్యవంతులై ఇటువంటి వాటిని ప్రశ్నించరో ఈ అవినీతి ఇదే విధంగా కొనసాగుతూ ఉంటుంది. భావి తరాలకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. కాళేశ్వర ఆలయానికి మచ్చబడితే భావి తరాల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఇప్పటికే విజ్ఞప్తి చేసిన, ఏమి లేకుండా పుష్కరాలు వస్తున్నాయి, ఆ గుడిని కూలగొడతా అంటున్నావు, నీ ముఖ్యమంత్రి ఏమో పైసలు లేవంటున్నాడు. నేను ఇప్పటికే చెప్పిన, మేము కాళేశ్వరానికి చిన్న మచ్చ దాకినా కూడా మేము ఊకోము కాక ఊకోము. ఈ చీరలు ధన్వాడలో వస్తూ ఉన్నారు. నిన్న ధన్వాడలో అక్కడ ఎల్లమ్మ గుడి ప్రారంభోత్సవంలో దుద్దిల్ల శ్రీధర్ గారు, ఇది 2015 పుష్కరాలు, ఇవి 25 పుష్కరాలే. 2025 పుష్కరాలకు ఆలయం నుంచి డబ్బులు వెచ్చించి ఉన్నటువంటి ఈ చీరలు, ప్రసాదము, ఇవన్నీ 50,000 మరి ఇవి ఏమంటారు కిట్లు, 50,000 కిట్లను పక్కకు పెట్టి ఇవి ఎలక్షన్ కోసం వాడుకోవడానికి, ఈ పుష్కరాలలో ఒక 50,000, వచ్చే పుష్కరాలలో 1,00,000 చీరలను పక్కకు పెట్టి ఓట్ల కోసం పంచడానికి కోసం ఇది స్టోరేజ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చీరలు నిన్న ధన్వాడలో ఎల్లమ్మ గుడి ప్రారంభోత్సవంలో పంచిపెట్టారు. ఆ ఎల్లమ్మ గుడి వాళ్ళు, మా గౌడ సోదరుడు పాలు కోయిని పైసలు వేసుకొని పవిత్రంగా చేసుకున్నటువంటి ఆ ఎల్లమ్మ గుడిని కూడా అపవిత్రం చేసింది. ఎందుకంటే దొంగతనంగా తీసుకొచ్చినటువంటి చీరలను అక్కడ ఆడబిడ్డలకు ఇచ్చి అపవిత్రం చేసిన చరిత్ర ఇవాళ దుద్దిల కుటుంబానికి దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది మేము ఎక్కడి నుంచి వచ్చిందంటారు, ఆయనే ఇచ్చిండు, ఫోటోతో సహా ఉంది. మీరు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కనబడుతుంది.
ఇదేదో మా ఏఐ సృష్టి మా సొంత పురాణమో కాదు. ఇది స్పష్టంగా దుద్దిల శ్రీధర్ గారే నిన్న చీరలను పంచిపెట్టిండు. పూర్తి అపవిత్రం చేసి వారి యొక్క అవినీతికి ఇది మరి ఆలయాన్ని వాడుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇదిలా ఉంటే ఈ ఆరోపణలపై కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో ఘాటుగా వ్యాఖ్యలు చేస్తోంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భట్టు కరుణాకర్ పుట్టమధు వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమంటూ కొట్టిపారేశారు. శ్రీధర్ బాబు తన సొంత నిధులతో భక్తులకు చీరలు, లడ్డులు, గంగాజలం పంపిణీ చేశారని, వాటికి ఆలయ నిధులతో ఎలాంటి సంబంధం లేదన్నారు. పుట్టమధు చూపించిన బ్యాగులపై ప్రభుత్వ గుర్తులు కూడా లేవని, కేవలం వ్యక్తిగతంగా పంపిణీ చేసిన సామాగ్రినే రాజకీయంగా వక్రీకరిస్తున్నారంటూ ఆరోపించారు. వరుస ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తున్నా పుట్టమధు తన వైఖరి మార్చుకోవడం లేదని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. నిరాధార ఆరోపణలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. పుట్ట మధుకర్ గారు ఒక కళ్ళు దాగిన కోతిలాగా ఎట్లా గంజలేస్తుందో ఆ విధంగా ఈ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొద్దిసేపు గంజలేసి పోవడం జరిగింది. గతంలోనే కాళేశ్వరంకి వచ్చి అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. కాళేశ్వర అభివృద్ధి విషయంలో ఏ రోజు కూడా ఆ అభివృద్ధి జరిగినటువంటి విషయంలో అవినీతి జరిగిందనే ఆరోపణలు చేసినటువంటి మధుకర్ గారు ఏ రోజు కూడా ఆ యొక్క ఆధారాలు చూపెట్టలేదు. కనీసం జనాలకు అవి సబ్మిట్ చేసేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు మేము ఒక్కటే అడుగుతున్నాం, ఈ యొక్క పుట్ట మధుకర్ గారు ఈ ముక్తీశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేయడం నీకు ఇష్టం లేదా అని ఈరోజు మేము అడగడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒక్కసారి నీకు అవకాశం ఇస్తే ఓవైపు ఇసుక మాఫియా, మరోవైపు మర్డర్ మాఫియా, ఈరోజు నియోజకవర్గం మొత్తం కూడా దళితులను ఎక్కడికక్కడ అణిచివేసినటువంటి చరిత్ర నీది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంకోసారి అవకాశం ఇస్తే ఈ మంత్రి ప్రాంతం అంతా ఆత్మహత్యల వలయంగా, మర్డర్ వలయంగా నువ్వు తయారు చేస్తావనే ఉద్దేశంతో ఒక చదువుకున్న నాయకుడిని ఈరోజు 6 సార్లు పోటీ చేస్తే 5 సార్లు అవకాశం ఇచ్చిండు. ఈరోజు 5 సార్లు అవకాశం ఇచ్చిందంటే శ్రీధర్ బాబు గారి యొక్క ఫలితాన్ని చూసి ఈరోజు ఈ యొక్క మంత్రి ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు నువ్వు చేసేది ఏంది? ఓవైపు 100 కోట్లు కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయానికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తుంటే దాన్ని స్వాగతించాల్సింది పోయి ఈరోజు ఆ యొక్క నిధులను మరి దారి మళ్లిస్తుండు అని ఈరోజు అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం జరుగుతుంది. మరి నిన్న వచ్చిన సందర్భం ఏదైతే ఉందో ఈరోజు మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఏదైతే ఈ యొక్క సంచితో బ్యాగ్ ఉందో ఈ సంచి బ్యాగ్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. మన అందరం చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సరస్వతి అంత పుష్కరాల్లో జరిగినటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో వారందరికీ కూడా ఒక లడ్డు, ఒక చీర, కొంతమందికి వాటర్ బాటిల్, లడ్డు, వాటర్ బాటిల్ ప్రసాదం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శ్రీధర్ బాబు గారు ఒక 50,000 మందికి ఇవ్వాలని ఆ రోజు అనుకోవడం జరిగింది. ఈరోజు దాన్ని ఏదైతే ఆలయం సంబంధించినటువంటి నిధులను దుర్వినియోగం చేసిండు, రాబోయే రోజులలో ఎన్నికలలో ఈ యొక్క చీరలను పంచిపెడతాడు అని ఈరోజు ప్రజలను పక్కదోవ పట్టించేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క పుట్టమధు చేయడం జరుగుతుంది. పుట్ట శైలజ అనుకుంటున్నావు ఏంది? రాగానే చాంది మామూలు దందా పైసలు రాగానే తీసి హీరోలు దాచుకోవడానికి శైలజ గారు, పుట్ట శైలజ గారు, శైలజ రామయ్య గారు రోజుకి 20 గంటలు చదువుకొని ఐఏఎస్ ఉద్యోగం సంపాదించి ఈ రాష్ట్రానికి చాలా జిల్లాలకు కలెక్టర్గా, ఉత్తమ అధికారినిగా, మీ ప్రభుత్వంలో మీరు గొప్పగా చెప్పుకునే కేసీఆర్ బతుకమ్మ చీరలు, చేనేత జౌలి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, అంతకు మించి రేపు మాపు కాబోయే చీఫ్ సెక్రటరీ, ఈ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నటువంటి శైలజా రామయ్య గారి గురించి కాళేశ్వరంలో నిధులు తీసుకున్నారని మాట్లాడుతున్నాం. అంటే నీకు ఎలాంటి, అంటే నీ బుద్ధి ఎడిగిపోయిందంటే భస్మాసురుని చరిత్ర మనందరికీ తెలుసు.
చివరికి అందరి మీద చేతులు పెడుతూ భస్మాసురుడు చివరికి ఆయన మీద ఆయన చేయి పెట్టుకొని భస్మం అయిపోతాడు. ఆ విధంగా పుట్టమధు పరిస్థితి అయింది. ఎందుకంటే ప్రతి దానిలో ఆరోపణ చేస్తూ చివరికి ఆ కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం శివుడు, ఆ శివుని నిధులు దుర్వినియోగం కాకుండా శివుని ఒక ప్రతిష్ట దెబ్బతినేలా శివుని యొక్క శివాలయం యొక్క దక్షిణ కాశీ శివాలయాన్ని ఒక పవిత్రత దెబ్బతినేలాంటి మచ్చరిచ్చల ఆ నాయకుని మాటలున్నాయి. రేపు దూర ప్రాంతం భక్తులు కావచ్చు, దగ్గర భక్తులు కావచ్చు, తెల్లలేసి అక్కడికి వచ్చేవారికి ఇక్కడ అవినీతి జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, మేము రావద్దు, మేము పోవద్దు అనే విధంగా నువ్వు ప్రచారం చేస్తున్నావు. మరి గుర్తుపెట్టుకో పుట్టమధు గారు, కాళేశ్వరాన శివుడు ఒక్కడే ఉండడు, కాలుడు కూడా ఉంటాడు. ఒకే పాని పట్ట మీద రెండు ఉంటాయి. కాలుడు ఈశ్వరుడు అయితే కాళేశ్వరుడు, కాలుడు అంటే యముడు. మరి నీకు ఇక నుంచైనా నీ వైఖరి మారకపోతే మరి ఆ శివుని మూడో కన్ను చెప్తాడు, ఆ యముడు ఆయన పైన ఆయన చేస్తాడు. నీకు సందర్భంగా తెలియజేస్తున్నాం. పుట్టమధు గారు, నీవు కాళేశ్వరం అనగానే నాకు కమిషన్లు వచ్చినాయి, మరి శ్రీధరబాబు గారికి కూడా కమిషన్లు వస్తాయి అనుకోవడం పచ్చకానర్లోనికి లోకమంతా పచ్చగా కనబడ్డట్టు. కాళేశ్వరం అనగానే నాకు కమిషన్లు వచ్చినాయి, మా కోట్ల రూపాయలు ఇసుక క్వారీల నుంచి వచ్చినాయి, ఆ మేడిగడ్డ కన్నెపల్లి బ్రారేజీల నుంచి వచ్చినాయి, ఇప్పుడు కూడా శ్రీధరబాబు గారికి అప్పనే వస్తానని అనుకుంటాను కావచ్చు. కానీ నీకు శ్రీధరబాబు గారికి శైలజా రామయ్య గారికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని అంటోంది. దీంతో కాళేశ్వరం అంశం రాజకీయంగా కూడా మరింత వేడెక్కుతోంది. కాళేశ్వరం ఆలయం తెలంగాణ ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీక. అలాంటి ఆలయం చుట్టూ ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ చేసిన ఆరోపణలకు ఆధారాలు బయటకొస్తాయా? కాంగ్రెస్ చెప్తున్న వివరణతో వివాదానికి తెరపడుతుందా? ఆలయ నిధులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తుందా? లేక ఈ వివాదం రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతుందా అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు ప్రజలంతా ఎదురు చూస్తున్నారు.